దశరథుడి పుణ్యమంతా ఖర్చయిపోయి స్వర్గం నుండి భూమిపై పడిన యయాతిలా నేలపై పడి ఉన్నాడు. ఇలా దీనంగా పడి ఉండడం కానీ, కాళ్ళా వేళ్ళా పడటం కానీ ఆయన స్వభావం కాదు. ఆయనకు అలాంటి అనుభవమూ లేదు. కైకేయి భర్త అనే భయం, లజ్జ, బిడియం అన్నీ వదిలివేసింది. పదే పదే అవే వరాలు కావాలని పట్టుబట్టింది. పైగా నేను సత్యవంతుణ్ణని, చేసిన ప్రతిజ్ఞ నెరవేరుస్తానని బడాయి మాటలు మాట్లాడతావు. తీరా వాటిని ఇవ్వవలసి వచ్చే సమయానికి బీద ఏడుపులు ఏడుస్తున్నావు. అసలు నాకిచ్చిన వరాలు ఎందుకు కాదన్నావంటూ నిలదీసింది. రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది. అప్పుడు దశరథుడు కోపంగా, దుష్టురాల, నీకన్నా శత్రువులే నయం సుమా. రాముడు అడవులకు వెళ్ళి నేను మరణించిన తరువాత నువ్వు ఒక్కటివే సుఖంగా ఉండు. మరణాంతరం నేను స్వర్గానికి పోయినప్పుడు దేవతలంతా రాముడి క్షేమం అడుగుతారు. నేనేం చేయాలి? యథార్థం చెప్పకుండా దాటవేయనా? ఒకవేళ నేను నిజమే చెప్పినా వారు నమ్మరు. ఎందువల్లనంటే రాముడికి రాజ్యం ఇస్తానని దశరథుడు రాజులందరి ముందు ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞను భంగం చేస్తూ కైకేయి మాటలు వినవలసిన అవసరం లేదు కదా అంటారు. కైకా, ఎంతో కాలం మనమంతా సంతానం కోసం అలమటించాం. ఎన్నో వ్రతాలు, యాగాలు చేశాం. చివరకు మహాపరాక్రమవంతుడైన రాముణ్ణి పొందగలిగాం. అటువంటి రాముణ్ణి ఎలా అడవులకు పంపగలను? రాముడు సూర్యుడే కాదు, అన్ని విద్యలు అభ్యసించినవాడు, కోపాన్ని జయించినవాడు, సహనము శీలము కలవాడు. చెంపకు చారడేసి కళ్ళున్న రాముణ్ణి అడవులకు ఎలా పంపగలను? ఆహా, నా రాముడు శ్యామవర్ణంతో మెరిసిపోతూ ఉంటాడు. దీర్ఘబాహువులు కలవాడు. మహాబలశాలి అయిన రాముణ్ణి అడవుల పాలు చెయ్యలేను. రాముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. కష్టాలంటే ఏమిటో ఎరగనివాడు. అటువంటి రాముణ్ణి అడవులకు ఎలా పంపాలి? రాముడు కష్టపడడం అనే మాట నేను వినలేను. రాముడు కష్టపడుతున్నాడనే మాట నా చెవిన పడక మునుపే నేను మరణిస్తాను. అదే నాకు ఉత్తమం. ఓ కఠినాత్మురాల, నీకు ఇటువంటి పాపిష్టి ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియటం లేదు. నీ మూలంగా లోకంలో నాకెంత అపకీర్తి వస్తుందో ఆలోచించవా? దశరథుడు మధ్య మధ్యలో మూర్ఛపోతున్నాడు. లేవగానే మళ్ళీ కైకేయిని చూసి విలపిస్తూనే ఉన్నాడు. ఇంతలోనే చీకటి పడింది. చంద్రోదయమై ఆకాశమంతా వెన్నెల కాస్తున్నా ఆయన మనసు మాత్రం చీకటిగానే ఉంది. రోగిష్టివాడిలాగా నీరసించిపోయాడు. మధ్య మధ్యలో నిట్టూర్పులు విడుస్తూ తనలో తానే కుమిలిపోతున్నాడు. ఓ రాత్రి, నువ్వు శాశ్వతంగా రాత్రిగానే ఉండిపో. ఎప్పటికీ తెల్లవారవద్దు. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒకవేళ నీకు కనికరం లేక తెల్లవారితే మళ్ళీ ఈ పాపిష్టి దాని ముఖాన్ని చూడవలసి వస్తుందే. నన్ను కనికరించు అని అంటున్నాడు. మళ్ళీ కైకేయితో ఇలా చెప్పసాగాడు. దశరథుడు, ఓ దేవి, నువ్వు నా భార్యవు, మంగళ స్వరూపినివి. నేను ఇంతకాలం సత్యవ్రతుడిగా బతికాను. జీవితంలో చివరి భాగానికి చేరుకున్నాను. ఇంకా ఎంతకాలం బ్రతకను. నిన్ను శరణు కోరుతున్నాను. నువ్వు చిన్నదానువు, చక్కటి విచక్షణ జ్ఞానం కలిగిన దానివి. ఈ రాజ్యమంతా నీకే ఇచ్చేస్తాను. నీ చేతులతో ఆ రాజ్యాన్ని రాముడికి అప్పగించు. భరతుడు కూడా ఇందుకు అంగీకరిస్తాడు. గురువులు, మంత్రులు, ప్రజలు నిన్ను పూజిస్తారు, గౌరవిస్తారు. నీ కీర్తి ఆచందార్కం శాశ్వతంగా ఉంటుంది. నేను మాట తప్పని వాడినవుతాను. ఈ మార్గం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. నా కన్నీళ్లు నదులే ప్రవహిస్తున్నాయి. నన్ను కనుకరించు అని అంటాడు. దశరథుడు జాలి పుట్టేటట్లు ఎన్ని మాటలు చెప్పినా కైకేయి మనస్సు కరగలేదు. ఆమె తన పట్టు విడవలేదు. కఠినమైన భార్య మాటలకు తట్టుకోలేక దశరథుడు మళ్ళా మూర్ఛపోయాడు. అంతలోనే రాత్రి గడిచిపోయింది. ప్రాతకాలాన వందిమాగదులు వచ్చి మేలుకొలుపులు ప్రారంభించారు. దశరథుడు వారందరినీ నిలిపివేయమని పలికి తిరిగి మూర్ఛపోయాడు.